ఎఫీసీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదివి వినిపించండి అమ్మా. మీరు దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళ ఆఫీసెస్లో లంచ్ టైంలో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతం నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. నా చేత్తో ఒకటి నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఆ ఐటమ్ ఏంటో మీరు చెప్పగలగాలి. యూజువల్గా మీరు కోర్ట్ రూమ్స్లో కూడా ఇది చూస్తారు. అండర్స్టాండ్ అయిందా? బ్యాలెన్స్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏ కోర్టులన్నా మీరు ఇది చూస్తారు. తీర్పు ఎలాగుంటుంది అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇటువైపు ఎక్కువ వెయిట్ ఉండదు, ఇటువైపు ఎక్కువ వెయిట్ ఉండదు, ఎవరికి పార్షాలిటీ ఉండదు అని చూయించటం. సో నేను ఎప్పుడు మీతో పంచుకుండే ఒక సత్యము మరి గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటమ్మా? ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంటే గొప్పది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు, ముఖ్యమైన పరిచర్యలే, కానీ ఈ లోకంలోనే అవి చేస్తాం. కానీ ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి పాపులను రక్షించే పరిచర్య ఉంటుందా? ఉండదు. అందరు కూడా అక్కడ పరిశుద్ధులే. ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎప్పుడు నేను మరీ మీకు గుర్తు చేస్తుంటాను. అదేమనగా దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచితనం బట్టి, మంచి గుణాల బట్టి, శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పరిస్థితులు మన చుట్టూ ఎలాగుంటాయంటే అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. అనుకూలంగా లేని సమయంలో దేవుని మంచితనం మారిపోతుందమ్మా? అడుగుతున్నా. ఆయన ఎప్పుడు మంచివాడే. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతిసారి ఒక పాటతో ఆయన కాన్సర్ట్ స్టార్ట్ చేస్తాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఒక భక్తుడు నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆస్తి పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి చెప్తున్నది దేవుని శపించి చనిపోవని. ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పండి? యోబు. ఆయన అటువంటి పరిస్థితిలో కూడా పలికిన మాటలేంటి ఒకసారి చూద్దామా? 23వ అధ్యాయం 10వ వచనం తీయండమ్మా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యోబు గ్రంథం 23:10. నేను నడుచు మార్గం ఆయనకి తెలియను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఈ కష్టాలను అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె ఉంటాను. సో దేవుల్లో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం తీసుకొని వస్తున్నాను. ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఏ క్షేత్రాల్లో ప్రభువారి బ్యాలెన్స్ మనకు కనిపిస్తుంది మనం చూద్దాం. గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఇక్కడ నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా రైమింగ్ సబెడింగ్స్. న్యాచురల్, స్పిరిచువో ఫైనాన్షియల్, స్పిరిచువో ఫిజికల్, స్పిరిచువో సోషల్, స్పిరిచువో ఫైనాన్షియల్, మరి ఇంకొకటి
మరి ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఫస్ట్ న్యాచురల్. దేవుడంతా సర్వజ్ఞాని ఎవరు లేరు. మనం ఏం పీల్చుకుంటామో అవి చెట్లు విడిచిపెడతాయి ఆక్సిజన్, మనం ఏం ఎగ్జైల్ చేస్తామో కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుంటాయి. ఎంత చక్కని బ్యాలెన్స్ పెట్టారు చూడండి. అదే ఈ బ్యాలెన్స్ లేకుండా ఉంటే, మనం పీల్చుకునే ఆక్సిజన్ చెట్లు విడవకుండా ఉంటే, మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోకుండా ఉంటే, జీవ ప్రాణులుగా మనం ఈరోజు ఉంటామా? ఇక్కడ అడుగుతున్నాం మిమ్మల్ని. లేదు, దేవుడే పెట్టారు ఆ న్యాచురల్ బ్యాలెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏ విఐపి అన్నా, ఏ సూపర్ స్ట్రక్చర్ ఇనాగ్రేషన్ సమయంలో అన్నా ఒక చెట్టు పాట పెట్టడం మనము చూస్తాం. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, ఈ బ్యాలెన్స్ ఉంచారు కాబట్టే మనం జీవ ప్రాణులుగా బతుకుతున్నాం. లేకపోతే ఏమవుతుంది? మనం బతకలేం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో న్యాచురల్ క్షేత్రంలో దేవుడు ఎలాగా బ్యాలెన్స్డ్గా ఉన్నాడో మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం స్పిరిచువల్ ఫైనాన్షియల్కి వద్దాం. 12 గోత్రాలు ఉన్నాయండి. ఒక గోత్రం పట్ల దేవుడు ఏమంటాడంటే, నేనే వాళ్ళ స్వాస్థ్యము అని అంటాడు. ఏ గోత్రం అది? లెవి గోత్రం. ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం చదవండి అమ్మా. స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఆయనే వారికి స్వాస్థ్యం. ఇప్పుడు వాళ్ళకి భూమి అనేది లేదు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేరు, వ్యవసాయం చేసుకోలేరు, వ్యాపారాలు చేసుకోలేరు. వాళ్ళ పని ఒకటే ఒకటి, దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవుని దగ్గర నుంచి పాఠాలు నేర్చుకొని వేరే 11 గోత్రాలకి బోధించుట. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే మరి చెప్తున్నాను, 13 గోత్రాలు మీకు కనిపిస్తాయి, 12 గోత్రాలకి వీళ్ళు బోధిస్తారు. పాస్టర్ గారు, మేము 12 గోత్రాల గురించే విన్నాం, 13 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, యాకోబుకి 12 మంది కొడుకులు, యోసేపు 2 కొడుకులని ఆయన ఏం చేసుకుంటాడు? అడాప్ట్ చేసుకుంటాడు. దాన్ని బట్టి ఎంత అవుతున్నది? 13 గోత్రాలు అవుతున్నాయి. లెవి గోత్రంని తీసేస్తే 12 గోత్రాలు ఉంటాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 12 గోత్రాలకి బోధ చేయటము దేవుడు ఏ గోత్రంకి అప్పచెప్పాడు ఆ పని? లెవి గోత్రం. వాళ్ళు వేరే వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. ఒకసారి తీయండి. వాళ్ళ పట్ల ప్రజల ఆశ ఏముంటది? దేవుని వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత ఏంటి? దేవుడు అప్పచెప్పిన పాత్ర. మలకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూతలు గనక దేవుని ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. లెవి గోత్రంలో ఉన్న యాజకులు కూడా వేరే వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు చేసుకుంటే ఎంత సమయం వాళ్ళు దేవుని సన్నిధిలో గడపాలో అంత గడపగలుగుతారా? గడపలేరు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, మీరు వేరే ఏ వ్యాపారం చేసుకోకండి, ఏ ఉద్యోగం చేసుకోకండి. యాజకులు ఏమై ఉన్నారు? దేవుని నోటి బూర అయి ఉన్నారు. వాళ్ళు ఏమై ఉన్నారు? దేవుని నోటి బూర. ప్రజలు దేవుని ధర్మశాస్త్రమునున్న విధులు వీళ్ళ ద్వారా నేర్చుకోవాలి. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏమేర్పడుతుందంటే, మరి వీళ్ళకి అవసరతలు ఉంటాయి కదా, పాపం వీళ్ళకు కూడా భోజనం అవసరం, వీళ్ళు కూడా బట్టలు వేసుకోవాలా, అవునా కాదా? సో దేవుడు బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? వేరే 12 గోత్రాలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు 10వ భాగాలు తీసుకొని రండి. 10వ భాగం తీసుకొని వచ్చి యాజకులకి ఇవ్వండి. 10వ భాగం ఇచ్చేటప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, యాజకులు దేవుని ప్రతినిధులు. అంటే ఆ 10వ భాగం ఎవరి చేతిలో పెట్టినట్టు? దేవుని చేతిలోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 10వ భాగాలు ఎవరు ఇవ్వట్లేదో వాళ్ళు దేవుణ్ణే దొంగలిస్తున్నారు అని లేఖనము సెలవిస్తుంది. ఎక్కడమ్మా? మలకి గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి 7-8 వచనాలు చదువుదామా? దొంగలినునా? అందరూ 10వ భాగం ఇయ్యకుండా ఉంటే దేవుణ్ణి మనము దొంగలిస్తున్నాం.
ఏ సంఘంలో మనం నాటబడామో ఆ సంఘ కాపరి బహుశా వేరే వ్యాపారాలు ఉద్యోగాలు చేయడానికి వీలు ఉండదు. ఆయన సమయం అంతా కూడా దేవుని సన్నిధిలోనే గడిపి దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు ఆయన సంఘ సభ్యులకి బోధిస్తాడు. సో పాపం ఆయన అవసరతలు కూడా ఉంటాయి కదా, అవునా కాదా? సో ఏ సంఘంలో మనం నాటబడామో ఆ సంఘంకి దశమ భాగం మనం తీసుకొని వచ్చి ఇవ్వాలి. అంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, వేరే పరిచర్యలకు కూడా మనము ఇవ్వాలి, కానీ మన దశమ భాగాలు మన స్థానిక సంఘంలో ఎగ్గొట్టి కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఉడిపి హోటల్లో తిని కామత్ హోటల్ వెళ్ళి బిల్ కడతారా? మీరు కట్టారు కదా. సో అలాగే ఏ సంఘంలో మనం ఆత్మిక ఆహారం పొందుతున్నామో ఆ సంఘంకి దశమ భాగం అయ్యాలి. దేవుడు మనల్ని ప్రేరేపిస్తే వేరే పరిచర్యలు కూడా సహాయం మనము చేయాలి. నేను ఉద్యోగం చేసేటప్పుడు అలాగే చేసేవాడిని. ఇంకా సేవకు వచ్చిన తర్వాత కూడా దేవుని మహిమార్థమై నేను పంచుకుంటున్నాను. సేవకు వచ్చిన తర్వాత కూడా ఏ పరిచర్యలకి నేను ముందు సహాయం చేసేవాడిను, నా బ్యాంక్ పాస్బుక్ చూడండి, 30వ తారీఖు ఆఫ్ ఎవ్రీ మంత్ ఒక 20,000 రూపాయలు వెళ్ళిపోతుంది వేరే పరిచర్యలకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆర్ఫనేజెస్, విడోస్, వాళ్ళకందరు కూడా నేను సహాయము చేస్తుంటాను. నేను కాపరిని, నేను కూడా సాకులు చెప్పొచ్చు. నేనే సేవకుడిని ప్రభువా, నేను ఎందుకు ఇవ్వాలి దశమ భాగం అని నేను చెప్పొచ్చు. కానీ నేను దేవుని చేత పొందిన ప్రేరేపణతో అనాథులకి, విధవరాలకి, వేరే గ్రామ ప్రాంతాల్లో పనిచేసే సేవకులకి, ఏ సౌకర్యాలు లేని చోటలో పనిచేసే సువార్థికులకి నేను సహాయము చేస్తుంటాను. అది దేవుని కేవలం కృపచేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలో ఏ గొప్పతనము లేదు, కానీ 10వ భాగము దేవుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 10వ భాగము దేవుంది. అది ఇచ్చి మనము ఏమని చెప్తున్నాం? అది ఇచ్చి మనం ఏమని చెప్తున్నాం అంటే, ప్రభువా ఫుల్ 100% నీ చేతి నుంచే నేను పొందాను అని క్రియల చొప్పున చూయించుట 10వ భాగం దేవునికి ఇచ్చుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? 100% ఐ హావ్ గాట్ ఫ్రమ్ యూ లార్డ్ అని అక్నాలెడ్జ్మెంట్ ఎలాగుంటది, దాంట్లో 10% దేవునికి ఇస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ కూడా చూడండి ఎలాగ దేవుడు బ్యాలెన్స్ చేస్తున్నారు. యాజకులు వేరే ఏ పనులు చేసుకోవడానికి వీల్లేదు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నారమ్మా? వేరే 12 గోత్రాలని ప్రేరేపించి వాళ్ళకి దశమ భాగాలు ఇచ్చేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఫిజికల్కి మనం వద్దాం. అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొన్ని అద్భుతాలు 4 సువార్తలు మనకు కనిపించవు. చనిపోయిన లాజర్ని లేపుట యోహాన్ సువార్తలో మనకు కనిపిస్తుంది, కానీ వేరే 3 సువార్తలు ఉందా అడుగుతున్నా? చెప్పండి, లేదు కదా. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చుట యోహాన్ సువార్తలు ఉంది, వేరే 3 సువార్తలు ఉందా? చెప్పండి, లేదు. కానీ ప్రభువారు గొప్ప ప్రసంగం చేసి ఆత్మిక ఆహారం ప్రజలకు ఇచ్చి వాళ్ళని శారీరక ఆకలితో పంపకుండా అద్భుత రీతిగా ఆహారం పెట్టుట 4 సువార్తలు మనకు అనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానివలన మనం నేర్చుకునే పాఠం ఏంటి? ప్రభువారు డస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ నీడ్స్. ఈజ్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. మా ఆకలితో పంపించవచ్చు కదమ్మా, మంచి ఆత్మిక ఆహారం పెట్టేశానని చెప్పి పంపించేయచ్చు కదా. అరే దారిలో వాళ్ళు ఫెయింట్ అయిపోతే అని పట్టించుకుంటున్నారు ప్రభువారు. ఇంకొక సందర్భం కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎలియా ప్రవక్త చాలా అలసిపోయి ఉన్నాడు, పారిపోతున్నాడు, ప్రాణ ఆపద వచ్చింది అని పారిపోతున్నాడు, చాలా అలసిపోయి ఉన్నాడు. ఆయన ముందు ఇంకా ప్రాముఖ్యమైన ఒక పరిచర్య ఉంది. సో ప్రభువారు ఆయన పట్ల ఎలాగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి మనం చూద్దామా? 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం చదవండి అమ్మా. ఇంతవరకు చాలా అలసిపోయాడు, మానసికంగా, ఆత్మికంగా, శారీరకంగా. ప్రాణం తీసుకో ప్రభువా అని అంటున్నాడు. మంచి నిద్ర ఇచ్చాడంట దేవుడు. ఏమి ఇచ్చాడమ్మా? నిద్ర ఇచ్చాడు. నువ్వు లేచి భోజనం చేయి. అద్భుత రీతిగా దేవదూతని ఆహారం తీసుకొని వచ్చింది ఎలియా ప్రవక్త కొరకు.
నీలబుడ్డియు కనబడాను. అరే భోజనం చేసి మంచిగా మరి పడుకున్నాడంట. రెండవ మారు వచ్చి మరి భోజనం చేయి అని చెప్తున్నది దేవదూత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఎలియా ముందుంది. ఎలీషా ప్రవక్తను ఆయన ఎన్నుకోవాలి, ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి, అవన్నీ కూడా ఆయన చేయాలి. ఆ పరిచర్యలతో కూడిన బాధ్యతలన్నీ కూడా దేవుడు అప్పజెప్పే ముందు ఏం చూస్తున్నాడు? మరి ఇంకొక బోధ చేస్తున్నాడా దేవుడు? లేదే. ఆయన శారీరక అవసరతలు ఏంటో అది మొదట్లో పూర్తి చేసి తర్వాత ఆత్మిక బాధ్యతలు అప్పజెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పడుకోబెట్టాడా ఎలియా ప్రవక్తని? నిద్రపోమన్నాడా? ఆహారం తినమన్నాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. మన పరిచర్యలో, మన క్రైస్తవ జీవితంలో ఎవరన్నా ఆకలితో వస్తే, ఆ శారీరక బాధలతో వస్తే వెంటనే సువార్త బోధించటము అది సరి అయిన పద్ధతి కాదు. మొదట్లో ఆయన ఆకలి ఏంటో, ఆయన అవసరతలు ఏంటో, బహుశా ఈవెన్ ఆర్థిక అవసరతలే ఉండొచ్చు, ఆ మానసిక కష్టాలే ఉండొచ్చు, ఆ శారీరక బాధలే ఉండొచ్చు. దానికి పరిష్కారం ఏంటో చూయించేసి తర్వాత సువార్త బోధించటమే సరి అయిన పద్ధతి. ఇఫ్ గాడ్ ఈస్ బ్యాలెన్స్డ్, హిస్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ టు బి బ్యాలెన్స్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వాక్య భాగం నేను చదివించినప్పుడు కొంచెం మంది రాలేదండి, మరీ చదివిస్తున్నాను. ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఆయన బ్యాలెన్స్డ్ దేవుడు అని అంటే ఆయన పిల్లలు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా? ఇంకొక చోటలో మనము యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాడల్లోనే నడుచుకోవాలనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది ఒకసారి చూద్దామా? 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం అమ్మా. నేను క్రైస్తవుని అని చెప్పుకున్నవాడు యేసు ఎలాగా నడుచుకునేను. ఇప్పుడు యేసు బ్యాలెన్స్డ్ అంటే మనం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మనము స్పిరిచువల్ ఫైనాన్షియల్ చూసాం, స్పిరిచువల్ ఫిజికల్ చూసాం, న్యాచురల్ చూసాం. ఇప్పుడు స్పిరిచువల్ సోషల్ కి మనం వెళ్దాం. స్పిరిచువల్ సోషల్. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం చూస్తే చాలా దుఃఖమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు ఎవరమ్మా అని మనం గమనిస్తే వాళ్ళు నేరస్తులు కాదు, సమాజంలో ఉన్న హంతకులు కాదు, దొంగలు కాదు, వేశ్యలు కాదు, సుంకర్లు కాదు. ఎవరు ఆయన శత్రులు అంటే సోకాల్డ్ తోడు సేవకులు, సీనియర్స్. వాళ్ళకి ఈర్ష్య పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా పేరు పొందేస్తున్నారు. మొన్న వచ్చిన వ్యక్తి పేరు పొందేస్తున్నారు. ఈయనని మేము ఏం చేయాలి అంటే మానసికంగా వేధించాలి, ప్రజల ముందు ఈయన పరువు తీయాలి అని నానా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. మనకందరు కూడా తెలుసు, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచరించే వ్యక్తులని రాయితో కొట్టాలని. సో ఒక సందర్భంలో ఏం చేస్తున్నారు, ఒక స్త్రీ, వ్యభిచారంలో చిక్కుకున్న స్త్రీ, ఆమెను తీసుకొని వచ్చి నీ తీర్పు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ వరకు పరిచర్య ఎవరి మధ్యలో చేశారమ్మా? పాపుల మధ్యన. వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించటమే ఆయన ముఖ్యమైన గురి అయి ఉన్నది. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 15వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి అమ్మా. 15వ అధ్యాయం 1వ వచనం. సుంకర్లను పాపులను ఆయన దగ్గర వచ్చిరి. సమాజంలో నేరస్తులు వచ్చిరి సువార్త వినుటకు. జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసు సమాజంలో వాళ్ళ మధ్యన ఎక్కువ పరిచర్య చేసి ఏ పేరు పొందాడు అని అంటే
పాపులకు స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఇప్పుడు వీళ్ళు వేసిన భయంకరమైన ప్లాన్ చూడండి. ఈ పరిసయ్యులు, సదుకీయులు, శాస్త్రులు అంటే తోడు సేవకులు ఆ వ్యభిచరించే స్త్రీని పట్టుకొని వచ్చి నీ తీర్పు ఏంటి అని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఆమెని రాళ్ళతో కొట్టి చంపండి అని ప్రభువారు ఆజ్ఞాపిస్తే ఆ టైటిల్ ఆయన పోగొట్టుకుంటాడు. ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అనే టైటిల్ ఆయన పోగొట్టుకుంటాడు. రాయలతో కొట్టి చంపొద్దు అని అంటే ధర్మశాస్త్రం ఈయన మీరాడు అని నేరం మోపుతారు. ఎంత చక్కని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రభువారు. ఏమని అంటున్నారు? ఎవరు ఇప్పటి వరకు పాపం చేయలేదో మీకు హక్కు ఉంది మొదటి రాయి విసిరేయటం. ఇంకా వాళ్ళ మనసాక్షి వాళ్ళని గద్దించటము స్టార్ట్ చేసి, ఎవడన్నా ఉన్నాడా పాపం చేయని వ్యక్తి? మెల్లమెల్లంగా అందరు కూడా వాళ్ళ చేతులు రాయిలు ఉన్నాయి కానీ కింద పారేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు యోహాన్ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ ఫుల్ స్టోరీని క్లైమాక్స్ కి తీసుకొని వెళ్తాడు. క్లైమాక్స్ కి ఆ స్త్రీతో ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికన్నా రాయి విసిరేయుటకు అధికారం ఉంది అని అంటే పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎటువంటి పరిశుద్ధుడమ్మా? పుట్టినప్పటి నుంచే పరిశుద్ధుడు కాదు, మరియమ్మ గర్భం ధరించినప్పటి నుంచే పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికన్నా రాయి విసిరేయుటకు అధికారం ఉంది అని అంటే యేసుకి మాత్రమే. అందుకే యోహాన్ ఏమని రాస్తున్నాడు? అందరు వెళ్ళిపోయారు, స్త్రీ యేసు మాత్రమే ఉన్నారు. ఇంకా ప్రభువారు అక్కడ కూడా చూడండి, ఆమెని గౌరవిస్తూ, అమ్మ ఎవరు లేరా నీ మీద నేరం మోపిన వాళ్ళు అంటే ఎవరు లేరు ప్రభువా అని అంటుంది. సరే మా వెళ్ళు, తిరిగి పాపము చేయకు. అక్కడ కూడా బ్యాలెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి తిరిగి పాపం చేయని అనట్లేదు, క్షమిస్తున్నానమ్మా కానీ తిరిగి పాపము. అక్కడ కూడా బ్యాలెన్స్ కనిపిస్తుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు మాదిరి అయి ఉన్నారు కాబట్టి ఒక మాట మనము మన క్రైస్తవ జీవితంలో పరిచర్యలో అమలుపరచాలి. అదేంటంటే హేట్ సిన్ బట్ లవ్ సిన్నర్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపంని ద్వేషించు కానీ పాపులని ప్రేమించు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందే ముందు నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా పాపియే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా చీకట్లు ఉన్నావు ఒక సమయంలో, అవునా కాదా? ప్రతి క్రైస్తవుని సాక్ష్యం ఏమై ఉంటది? నా జీవితంలో BC-AD అనుభవం ఉంది అని అంటాడు ప్రతి క్రైస్తవుడు. యేసు నా జీవితంలో వచ్చే ముందు క్రీస్తు పూర్వం ఇలాగుంటిని, యేసు వచ్చిన తర్వాత నా జీవితంలో ఇలాగా మార్చబడాను. మన సొంత శక్తితో మనము పాపం మీద విజయం పొందామా? లేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో పెట్టాడు కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద మనం విజయము పొందుతున్నాం. ఎక్కడుంది ఆ మాట? తీయండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు సాతానుడు కంటే బలవంతుడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మీ వలన నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద విజయం పొందడానికి వీలు ఉండదు. సో యేసు దారిలో మనం నడుచుకుంటున్నాం. మనం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? హేట్ సిన్ బట్ లవ్ సిన్నర్స్. హేట్ సిన్ బట్ లవ్ సిన్నర్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో స్పిరిచువో సోషల్. దాని తర్వాత ఇంకొక స్పిరిచువో ఫైనాన్షియల్ కండిషన్ మనము చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు అలా ఇడిచిపెట్టేసిండ్రా? ప్రభువారిని ఇడిచిపెట్టాలి. మరి ఆయనని సమస్యలో వేసేయాలని ఇంకొక ప్రశ్న తీసుకొని వస్తున్నారు. ప్రభువా, పన్నులు కట్టడం గురించి నీ అభిప్రాయము ఏంటి? మా భారతీయులంగా మనం బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు మనం పన్నులు కట్టే విషయంలో చాలా ఆసక్తి చూపించామా? లేకపోతే ఇసుక్కొని పన్నులు కట్టామా? ఇసుక్కొని పన్నులు కట్టాం. వీడేంటి బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని పరిపాలించిన వాడికి మనం పన్నులు కట్టడం ఏంటి అని ఇసుక్కొని మన పితరులందరూ కూడా పన్నులు కట్టారు. ఇప్పుడు ఇజ్రాయిలీలను ఎవరు పరిపాలిస్తున్నారు ఆ టైంలో? రోమిలు. సో రోమిలకి వీళ్ళు పన్నులు కట్టాలంటే ఏ యూదునికి కూడా అది నచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్న చూడండి.
యేసుక్రీస్తు ప్రభువారు పన్నులు కట్టండి అని అంటే ప్రజల కను దృష్టిలో ఆయన ఒక నేరస్తుడు అయిపోతాడు. అవునా కాదా? అరే రోమా సామ్రాజ్యంకి నా సపోర్ట్ చేస్తున్నాడు అని ప్రచారం స్టార్ట్ చేస్తారు. పన్నులు కట్టొద్దు అని అంటే రోమా సామ్రాజ్యం అధికారులు ఏం చేస్తారు? ఈయన జైల్లో వేస్తారు. ఎంత చక్కగా ప్రభువారు జవాబు ఇచ్చారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం, ఒక కాసు నాకు ఇవ్వండి, ఒక కాయిన్ నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇయంగానే దాని మీద ఎవరి ముద్ర ఉంది అని అడుగుతున్నారు. సీజర్ ముద్ర ఉంది అని అంటే సీజర్కి చెందింది సీజర్కి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు పన్నులు కట్టాలమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చోటలో కూడా ఉందా పన్నులు కట్టాలని? ఒకసారి దిగండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎవరు? ప్రభుత్వం అధికారులు దేవుని సేవకులై ఉండి అందుకే కదా మీరు పన్నులు చెల్లించాలి. చెల్లించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి. సండే మనం చర్చ్కి వెళ్తున్నాం, అవునా? లాక్ చేసేసి, ఇల్లు లాక్ చేసి చర్చ్కి వెళ్తున్నాం. అదే లా అండ్ ఆర్డర్ లేదనుకోండి హైదరాబాద్లో, ప్రశాంతంగా మనం చర్చ్లో కూర్చోవచ్చా? అరే ఇంటికి వెళ్ళిపోయే ముందు దొంగలు వస్తారేమో, ఇరగొడతారేమో, లాకు లోపలెళ్ళి వెండి బంగారం తీసుకుంటారేమో, క్యాష్ తీసుకుంటారేమో అని ఆ చింతనే మనల్ని వేధిస్తూ ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్ స్టేషన్స్ అవన్నీ కూడా పనిచేయాలి అని అంటే వాళ్ళకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పన్నులు కడితేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నెక్స్ట్, మా వీధులు శుభ్రంగా ఉంచకుండా ఉంటే రోగాలు రావు, వస్తాయి. సో ఎవరు చేస్తున్నారు ఆ పని? జిహెచ్ఎంసీ చేస్తున్నది, అవునా కాదా? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ జీతాలు వాళ్ళకి రావాలంటే ఎవరు కట్టాలి పన్నులు? మనము, అవునా కాదా? ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పమంటారా? సరే, అవసరం లేదు. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మనం పన్నులు కడుతున్నాం కాబట్టి ఎన్నో సౌకర్యాలు మనము ప్రభుత్వం దగ్గర నుంచి పొందుతున్నాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ప్రభువారు బ్యాలెన్స్డ్ అంటే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. పన్నులు కట్టే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎగ్గొట్టకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈరోజు నేను 2 ఫైల్స్ తెచ్చిన. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి నేను స్ట్రేట్ మా ఆడిటర్ దగ్గర పోతున్నా. మా చర్చ్ది అన్ని ఐటీ రిటర్న్స్ నేను సబ్మిట్ చేయడానికి 2 ఫైల్స్ తెచ్చిన. ఇక్కడే ఉంది చూడండి, నాతోనే ఉంది. ఓకే ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటాడు కాబట్టి పనిలో పని అని ఫైల్స్ కూడా నేను తీసుకొని వచ్చా. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, నా జీవితంలో నేను చూసిన ఒక సంఘటన నేను మర్చిపోలేను. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా, మార్కెటింగ్ మేనేజర్గా విజయవాడలో పనిచేసేటప్పుడు ఆ టైంలో గుజరాత్లో దాడులు ప్రారంభమైంది. ఆ టైంలో బీజేపీ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్. అయితే కొన్ని మిషనరీ ఆర్గనైజేషన్స్ వచ్చి, మేమంతా ఆ టైంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా, మీరు ప్రెసిడెంట్కి టెలిగ్రామ్ పంపించండి, ఆయన ఇంటర్వెన్షన్ కావాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఆలయాలను తగలబెడుతుంటారు, సేవకులను హింసిస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు. మీరందరూ కూడా ప్రెసిడెంట్కి టెలిగ్రామ్ పంపించండి అని వేరే మిషనరీ ఆర్గనైజేషన్స్ మాకు చెప్పారు. నేను ఆ రోజు, మీకు ఆ కాలంలో తెలుసు అనుకుంటా, ఫోనోగ్రామ్ అనేది ఉండేది. ఎంతమందికి తెలుసు ఫోనోగ్రామ్ అంటే? 185 డయల్ చేస్తే ఫోనోగ్రామ్ దొరికేది. అయితే ఆ టైంలో నాకు ఫోనోగ్రామ్ దొరకలేదు. ట్రై చేస్తున్నా, నా వలన కాలేదు. వేరేళ్ళు ఆ విజయవాడలో వేరే గవర్నమెంట్ ఆఫీసర్స్, వేరే కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్కి టెలిగ్రాము పంపించారు. అక్కడ ప్రెసిడెంట్ ఆఫీస్లో హిందుత్వ వ్యక్తి ఎవరున్నాడో మనకు తెలియదు, కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరి ఇంట్లోనే ఆయన ఐటీ రేడ్ చేయించాడు. ఐటీ రేడ్ జరిగినప్పుడు వీళ్ళ కాగితాలన్నీ సరిగుంటే ఏమయ్యేది కాదు, వీళ్ళు సరిగా పన్నులు కడతలేరు.
వాళ్ళు వచ్చి ఐటీ అఫీషియల్స్ తిట్టేసి వెళ్ళారు. పెద్ద ప్రెసిడెంట్కి పంపిస్తారా మీరు టెలిగ్రాము? మీ ఇల్లు మీరు సరిగా శుభ్రంగా పెట్టుకుంటలేరు అని తిట్టేసిపోయినరు క్రిస్టియన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని. అర్థమవుతుందా? నేను అప్పుడు చూశాను. అంటే అప్పటికి నా శాలరీ నుంచి ఫామ్ 16 అనేది అంతా కూడా డిడక్ట్ అయ్యేది. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేసేవాడిని. వేరే వాళ్ళు చేయట్లేదు. కానీ పరిచర్యకు వచ్చిన కొత్తలో నేను ఆ సంఘటన జ్ఞాపకం చేసుకొని మా పరిచర్యని రిజిస్టర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ 2005 నుంచి మీరు చూడండి ఐటీ రిటర్న్స్ నేను సబ్మిట్ చేస్తూనే ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలల్లో మనం నడుచుకోవాలి అని అంటే ఆయన బ్యాలెన్స్డ్, మనం కూడా బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. దేవునికి చెందింది దశమ భాగం మనం ఇవ్వాలి, ప్రభుత్వంకి చెందింది పన్నులు మనము కట్టాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్ విషయంలో ప్రభువారు ఎలాగా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు మనం చూద్దాం. ఏ సింబల్ వేసాను నేను? క్రాస్ కదా. ఓకే, 2 ఆజ్ఞలు ప్రభువారు చెప్పారు. ఏంటి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఎన్ని ఉన్నాయమ్మా? 613. 10 మాత్రమే కాదు, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు మనం తీసుకుంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. సో దాన్ని వడగట్టి ప్రభువారు చెప్పింది ఏంటంటే, ఒక సందర్భంలో 2 ఆజ్ఞలను మీరు పాటించండి, తెలవకుండా మీరు 611 ఆజ్ఞలను మీరు పాటిస్తారు. అదేంటి? దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి. ఒకసారి చదువుతామా? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం చదవండి అమ్మా. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుడి. నెక్స్ట్, థ్యాంక్ యూ మా. సో ఇప్పుడు సిల్వ అనగానే మనకి వర్టికల్ బీము, హారిజాంటల్ బీమ్ కనిపిస్తుంది, అవునా? ఒక వైపున దీంట్లోనే ఒక సందేశం ఉంది. వర్టికల్ బీమ్ ఏం చూపిస్తున్నది? దేవుణ్ణి ప్రేమించుడి. హారిజాంటల్ బీమ్ ఏం చూపిస్తున్నది? పొరుగువాడిని ప్రేమించుడి. పొరుగువాడు అంటే ఎవడు? ఇంటి పక్కనున్న వ్యక్తియే కాదు, అవసరతలు ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తి. మంచి సమరయుడు కథలో మనం అది నేర్చుకుంటున్నాం. అవసరతలు ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తియే మన పొరుగువాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యోహాన్ సువార్త 3:16 ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి మనం కంఠస్థం చేసుకున్నాం కాబట్టి చెప్తాం. కానీ మొదటి యోహాన్ 3:16 ఏంటి అని అడిగితే ఎవరు చెప్పరు. ఏమని ఉంది దాంట్లో? చదవండి. మొదటి యోహాన్ 3:16 చదవండి. మొదటి యోహాన్ 3:16. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్త వినండి, ప్రభువారు ఈ విషయంలో ఎలాగా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడో మనము చూద్దాం. ఓకే, మా మార్క్స్ సువార్తలో 12వ అధ్యాయంలో ఈ మాటలు ప్రభువారు పలుకుతున్నారు, అవునా? 12వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే మనం చూస్తే అప్పటికే ఆయన పేరు వ్యాపించింది అన్ని చోట్లలో. ఆయన ప్రజలని స్వస్థపరుస్తున్నాడు, రోగాల నుంచి విడుదల కలిగిస్తున్నాడు అనేది అందరు కూడా విన్నారు. 8ంటికి, జాగ్రత్త వినండి, నేను ఆ పట్టణంకి వెళ్ళి వచ్చాను కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో నేను అధికారంతో మాట్లాడొచ్చు. కపెర్నహూం అనే పట్టణంలో ప్రభువారు ఉండేవారు. పరిచర్య అంతా కూడా కపెర్నహూంలో చేశారు. సో కపెర్నహూంలో ఆయన ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ ప్రజలు వచ్చేసేవారు, తలుపులు తట్టేవారు. ఎప్పుడు? 8ంటికి. రోగంతో బాధపడే వాళ్ళు, దయ్యాలతో పీడింపబడే వాళ్ళని వాళ్ళ స్నేహితులు, బంధువులు తీసుకొని వస్తారు. 8ంటికి వచ్చినప్పుడు ప్రభువారు వాళ్ళకి సాయం అందించాలి కదా. అందించకుండా ఉంటే ఏమవుతుంది? 2వ ఆజ్ఞని మీరినట్టు ఉంటుంది, అవునా కాదా? సో 8ంటి నుంచి ఆయన బిజీగా ఉంటాడు. కానీ మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించుడు. సో ఏం చేసేవాడు ఆయన?
తలుపులు ప్రజలు వచ్చి తట్టే ముందు మార్క్స్ వార్త 1:35 వచనం చదవండి అమ్మా. పెందల కడని లేచి బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడిచ్చిన శక్తితో ఆయన అవసరతలన్నీ కూడా ఆయన పూర్తి చేసుకోగలుగుతాడు. అవునా కదా? ఆహారం సృష్టించుకోలేడా? ఒక చేప నోట్లో 2 కాసులు ఉండేటట్లు చేయలేడా? అన్ని కూడా చేయగలుగుతాడు. మరి ఎందుకు పెందల కాడనే వెళ్ళి ఎవరు లేని చోటకెళ్ళి ప్రార్థన చేయాలి? మా ప్రార్థన వెనకాల మెయిన్ గురి ఏమై ఉండాలంటే, జాగ్రత్తగా వినండి, మన అవసరతల కొరకు ప్రార్థన చేయటం మంచిదే, వేరే వాళ్ళ అవసరతల కొరకు విజ్ఞాపన చేయటం మంచిదే, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే, నేను తండ్రి సన్నిధిలో ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఒక భార్య భర్త దగ్గర చెప్తుంది, కరెక్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా, వేడి నీళ్ళు పెడుతున్నా, నీకు లంచ్ ఇస్తున్నా, డిన్నర్ ఇస్తున్నా, కానీ నీ దగ్గరే రాను అంటే వెళ్ళి పరిపూర్ణమైనదా? కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? నేను సేవ చేస్తున్నా ప్రభు, అది చేస్తున్నా నీ కొరకు, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, కానీ నీ సన్నిధిలో నేను సమయం గడపను అని అంటే ఏంది? మొదటి ఆజ్ఞని మనము మీరినట్లు. 8ంటికి వచ్చి ప్రజలు తలుపులు తట్టినప్పుడు, అరే తర్వాత రాండి, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి అని అంటే 2వ ఆజ్ఞని ప్రభు వారు మీరినట్టు అవుతుంది. అందుకే పెందల కడనే లెగిసి, ఆయన బ్యాలెన్స్ చూడండి, పెందల కడనే లెగిసి ఎవరు లేని చోటకి వెళ్ళి ప్రార్థన చేసి తండ్రి సన్నిధిలో ఆనందిస్తున్నాడు. ఈ ప్రసంగం మీకు ఎలాగ వర్తిస్తుందో నాకు కూడా వర్తిస్తుంది. సేవ సేవ సేవ, నేను అక్కడ వెళ్ళాలి ప్రభు, ఇక్కడ వెళ్ళాలి ప్రభు, ఆ పని చేయాలి ప్రభు, ఈ పని చేయాలి ప్రభు అని సేవ ఇచ్చిన దేవుడినే మర్చిపోయి సేవ వెనకాల పరిగెత్తితే దేవునికి నచ్చుతుందా? నచ్చదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? అమ్మా, సేవ కూడా విగ్రహంగా మారడానికి ఆస్కారం ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సేవ కూడా విగ్రహంగా మారడానికి ఆస్కారము ఉంది. సో మొదటి చోట దేవుని, 2వ చోట ఇమీడియట్ గా అవసరతలు ఉన్నవాడు. ఇది మీరి అది కాదు, అది మీరి ఇది కాదు. బ్యాలెన్స్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? అందరికి అర్థమవుతుందా? సో ఈరోజు మనము చూసింది ఏంటమ్మా? గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఏ క్షేత్రాల్లో ప్రభు వారు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారమ్మా? న్యాచురల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్ ఫిజికల్, స్పిరిచువల్ సోషల్, మరీ స్పిరిచువల్ ఫైనాన్షియల్. ఇక్కడ దశమ భాగము, ఇక్కడ పన్నులు. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు తండ్రి వాళ్ళ ఆఫీసెస్లో ఈ సమయంలో లంచ్ టైంలో రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఏ దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చి ఉన్నాడో ఆయనను మేము ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మనమందరం కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన పలుకుదామా? పరలోకంలో ఉన్న మా